ఈ మధ్య కాలంలో సినిమా వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. అలా వివాదాస్పదం చేయడం వల్ల సినిమాలకి ఏదో రకంగా పబ్లిసిటీ దక్కుతుందని వారి అభిప్రాయం అనే చెప్పాలి. అందుకే చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ఆ విధంగానే తాజాగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో కానీ అవి కాస్త ట్రోలింగ్‌కి గురవుతున్నాయి. హీరోయిన్ పేరును మర్చిపోయినట్లు యాక్టింగ్ చేసి వాటర్ తాగి ఆ తరువాత తన స్పీచ్ ను కంటిన్యూ చేశాడు డైరెక్టర్. ఇటీవల పుష్ప 2 సినిమా ఈవెంట్ సమయంలో జరిగిన ఘటనను ప్యారడీగా రీక్రియేట్ చేస్తున్నట్లు అనిపించింది అందరికీ. దీంతో పాటు హీరోయిన్ అన్షు గురించి మాట్లాడుతూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో మన్మధుడు సినిమా చూడడం కోసం ఈమె అందం చూడ్డానికి చాలా దూరం వెళ్ళేవాళ్ళం అన్నారు. నేను అప్పట్లో చాలా చిన్నవాడిని. ఈమె అందం చూడ్డానికి మాత్రమే అంత దూరం వెళ్ళాను. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత ఆమె ఈ సినిమాలో నటించారు. ఈ మధ్య అన్షు గారు చాలా సన్నగా కావడంతో నేను ఓ సలహా ఇచ్చా అంటూ అభ్యంతకరంగా మాట్లాడారు. తెలుగుకి ఇలా ఉంటే సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజులోనే ఉండాలి అంటూ త్రినాథరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో మహిళా కమిషనర్ రంగంలోకి దిగారు. త్రినాథరావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమాటోగా స్వీకరించారు. కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఈ విషయంపై దర్శకుడు త్రినాథరావును వివరణ కోరుతూ నోటీసులు కూడా జారీ చేశారు. జోక్ పేరుతో ఇలా ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదని అభిప్రాయాన్ని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులపై దర్శకుడు త్రినాథరావు నక్కిన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. నన్ను క్షమించండి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు త్రినాథరావు. తాను నవ్విద్దామనే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని, తన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. దయచేసి అందరూ నన్ను క్షమించాలి అంటూ కోరాడు. చాలా రోజుల తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న మజాకా సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తూ ఉండగా రావు రమేష్ కి జోడీగా అంశు నటిస్తుంది. వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో రావు రమేష్ కి కీలక పాత్ర దక్కింది. మరి ఈ సినిమా టీజర్ ఈవెంట్ లో త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.